నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ పండిత్ గారు శ్రీనివాసరావు. సో సార్తో మాట్లాడి ఈరోజు మన హెల్త్ పరంగా వచ్చేటువంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, బాడీ మొత్తంలో కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక పార్ట్లో మనకి వ్యాధిన బారిన పట్టమో లేదంటే ఏదో ఒకటి రావటం జరుగుతూ ఉంటుంది. అసలు బాడీలో వచ్చేటువంటి డిసీజెస్ ఎందుకు వస్తాయి అంటారు? అది ఏదైనప్పటికీ ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే, పూర్వకాలంలో అయితే మంచి ఆహారం తీసుకునేది. ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలకు అసలు దానికి దూరంగా మంచి జీవక్రియ అంటే మెరుగుపరిచే అంటే దేశీయ ఆవులతో ఆవు పేడ, బెల్లం, శనగపిండితో రకరకాల మాన్యూర్ తయారు చేసి రైతులు పండించేది. కాబట్టి అప్పుడు ఏంటంటే అన్నం దైవాంశ స్వరూపం అని అప్పుడు అన్నం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జిమ్ కోచ్లు, ఆయుర్వేద డాక్టర్లే. ఇంకొక ఆయన కొబ్బరి నూనె తాగమంటాడు. మరి ఆయన దగ్గర పోగానే ఓ లక్షల రూపాయల డబ్బాలు సేల్ చేసుకుంటానికి. ఇంకో అతనికేమో కొర్రలు, అరికలు, సామాన్లు తినమంటారు. మళ్ళీ అక్కడికి పోతే హోమియో మెడిసిన్ ఇస్తారు. అంటే ఇవన్నీ పబ్లిక్లో మా దగ్గరకు వచ్చి చెప్పేవి. ఇవన్నీ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక 6000 సంవత్సరాల చరిత్ర. ఈ 6000 సంవత్సరాల చరిత్రని ఈ తూర్లు పరుస్తానికి రకరకాల వ్యక్తులు, ఒకతను డైటిస్ట్ అంటాడు, ఓ డెంటిస్ట్ అంటాడు, ఒక ఇంకో ఇస్ట్ అంటారు, రకరకాలుగా అంటారు. కానీ ఆయుర్వేదంలో పొట్ట రోగాల పుట్ట అని చెప్తుంటారు. కాబట్టి వాస్తవంగా ఏంటంటే సుఖ విరోచనం అంటే ఉదయాన్నే లేవగానే జస్ట్ 3-4 మినిట్స్, ఒక 2 మినిట్స్లో వాష్రూమ్కి వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకొని రావాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే చాలామంది వాష్రూమ్కి వెళ్తే ఓ పేపర్ చదివిన మొత్తము, ఇంతకుముందేమో అసలు వాస్తవంగా ఏంటంటే అదొక ప్రక్రియ. కింద అంటే మోషన్ కింద కూర్చోవడం, అది ఒక యోగా ప్రక్రియ. అది వాస్తవంగా దాన్ని మర్చిపోయి ఏంటంటే అన్ని ఇప్పుడు టబ్బులు లాంటివి వచ్చినాయి. వాడు ఎంత హైట్ ఉంటే అంత హైట్ కట్టించుకుంటారు. దాంట్లో ఏంటంటే బౌల్ కదలిక లేక అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి నైట్ ఎంత తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురువు గారు ఒక అతను ఎగ్జాంపుల్ చెప్తా. మన శ్రీపద బ్రహ్మచారి గారు, వయసు సుమారు 80 సంవత్సరాలు. ఉదయం భోజనం చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, రాత్రి కూడా భోజనం చేస్తాడు. అంటే ఇక్కడ ఈ వ్యవస్థ మనకు సంవత్సరాలు గడిచిపోయే కొద్దీ మనకేం జరుగుతుందంటే కొత్తగా మనమే రూపొందించుకుంటున్నాం. అంటే మన ఉపాధి కోసం అనేక రకాలుగా వేషధారణ మారుతుంది ఒక్కొక్కరిది. కాబట్టి ఏంటంటే పొట్ట రోగాల పుట్ట, ఈ పొట్ట క్లీన్గా ఉండటానికి, సుఖ విరోచనం కావడానికి ఒక మంచి అద్భుతమైన చిట్కా చెప్తా. ఒక చిన్న చిట్కా ఉండాలి, ఇంట్లో అన్ని లభించేవి. జీలకర్ర మనకు అందరు తెలిసింది. జీలకర్ర, కరక్కాయలు కూడా అంటే జనరల్గా అక్కడక్కడ అమ్ముతుంటారు, పచారీ కొట్లలో దొరుకుతుంటాయి. ఒక 200 గ్రాముల జీలకర్ర, ఒక 300 గ్రాముల కరక్కాయలు తెచ్చుకొని అవి కొట్టి అలా గింజ తీసేసి ఈ 2 పౌడర్గా చేయాలి. జీలకర్ర, కరక్కాయ పెచ్చులు అనుకుందాం. వీటిని ఏం చేయాలంటే ఇనుపకాల ఆయిల్ వేసి కొద్దిగా దూరగా వేయించి 2 పౌడర్ బట్టి వస్త్రగాయితం ఎప్పటికైనా కూడా అతి సూక్ష్మంగా ఉంటే చాలా బాగా పనిచేస్తాయి. బట్టలో వేసి కనుక వస్త్రగాయితం అంటారు దాన్ని. అట్లా పడితే ఏంటంటే అతి సూక్ష్మంగా పౌడర్ తయారవుతుంది. దానికి ఏం చేయాలంటే అల్లం రసం, ఒక వాస్తవంగా మేమైతే ఏం చేస్తామంటే మనం ఈ కల్వమ్స్ ఉంటాయి కాబట్టి కల్వం వేసి అల్లం వేసుకుంటా నూరుతూ ఉంటాం. ఆ నూరి ఏం చేస్తామంటే శనగ గింజంతా అంటే మాత్రలు కడతాం. ఉదయం ఒక 2, సాయంత్రం ఒక 2 వేసుకొని వాటర్ కనుక తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ మీరు మనం ఇంట్లో తీసుకున్నట్టే ఉంటాయి. మార్నింగ్ ఒకసారి ఫ్లెష్ అవుట్ అవుతుంది, మొత్తం విరోచనం సాఫీగా సుఖ విరోచనం అవుతుంది. రాత్రి కూడా ఒకసారి అవకాశం ఉంటుంది తీసుకునే ఫుడ్ని బట్టి. అప్పుడు గినక ఈ విధంగా గినక చేస్తే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు ఏ మోకాల నొప్పులు రావు, ఏ దృష్టి లోపం రాదు. ఎందుకంటే తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా అరిగి బాడీకి విటమిన్స్, ప్రోటీన్స్ అబ్జర్వ్ కావాలంటే పెద్ద పేగు అనేది, ఆ బౌల్ అనేది మొత్తం క్లియర్గా ఉండాలి. ఇక దానికి గట్ అంటారు, ఇంకొక 2 రోజులు అయితే ఇంకొక గన్ అని కూడా పేరు పెడతారు. అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే కాలాలు పోయే కొద్దీ రకరకాలుగా వేషధారణ మార్చుకుంటూ, ఇప్పుడు ఆయుర్వేద వైద్యులు ఏంటంటే ఆయుర్వేద వైద్యమే, ఆయుర్వేదం సంబంధించింది. ఈరోజు ఏంటంటే ఈ జిమ్ కోచ్లు కూడా మొత్తం చెప్తున్నారు. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. మా దగ్గర ఏంటంటే చాలామంది మేము మిత్రులు ఉంటాం కదా ఆయుర్వేద వైద్యులు, అనుభవ వైద్యం అంటాం. అనుభవ వైద్యం అంటే మా తాతల నాటి నుంచో లేకపోతే మా గురువులు చెప్పిందో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసేదాన్ని ఏదైనా అనుభవ వైద్యం ఉంటే చెప్పంటాం దేనికైనా.
కాబట్టి ఏంటంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఏది పడితే అది ప్రోటీన్ అని రకరకాలుగా మనం తీసుకునే ప్రతి ఫుడ్లో కాకరకాయల ప్రోటీన్ ఉంటుంది, బెండకాయల ప్రోటీన్ ఉంటుంది, దొండకాయలో ఉంటుంది, టమాటాలో ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో కూరగాయలు వెజిటేబుల్స్ అనేది ఏంటంటే విత్తనాలని శుద్ధి చేయకుండా దేశీ విత్తనాలని ఎప్పుడు మరిచామో మనం అనేక రకాలుగా రోగాలు వస్తున్నాయి. వరి యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు కొడుతున్నారు కాబట్టే ఈరోజు ఆ వరిని వాడే పరిస్థితులు లేవు. కాబట్టి మనం ఏంటంటే దేశీయ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, ఆయుర్వేద శాస్త్రాన్ని కనుక వెలుగులోకి తీసుకుంటే రైతు అనే మహానుభావుడు మారితే ఈరోజు ఏ జబ్బు ఉండదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉండవు. కాబట్టి ఇంట్లో చేసుకునే చిన్న ప్రక్రియ ఒక 200 గ్రాములు కనుక దూరంగా వేయించుకొని పౌడర్గా చేసి వస్త్రగాయతం బట్టి అల్లం రసం వేసి ఏదైనా మిక్సీలలో వేసుకొనైనా ఇంత అల్లం రసం పోసుకొని బాగా క్రషింగ్ చేసి దాన్ని చిన్న చిన్న గుళికలుగా చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి. ఒక 6 months కానీ 1 year కానీ నిలవ ఉంటాయి. ఉదయం 2, సాయంత్రం 2. ఒక 8 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లాని కానించి 80 సంవత్సరాల వయసున్న వృద్ధుల వరకు కూడా అవి చిన్నపిల్లలు అయితేనే ఒక్కొక్క గుళిక, పెద్దవాళ్ళు అయితేనేమో శనగగుండంతా, శనగ గింజ అంతా, వేరుశనగ గింజ కాకుండా మనకు ఈ బుడ్డ శనగలు అని ఉంటాయి, ఆ శనగ గింజ అంతా 2 మాత్రలు, పెద్దవాళ్ళు అయితే 2 మాత్రలు, చిన్నపిల్లలైతే 1 మాత్ర వేస్తే 100%గా బాడీ యొక్క శుద్ధి అయ్యి మోకాల నొప్పులు కానీ, మోచేతులు కానీ, వాతం కానీ, ఆమవాతం కానీ ఏది రాకుండా, దృష్టిలోపం కూడా వస్తానికి ఈ మధ్య కాలంలో ఒక మహానుభావుడు చెప్పిండు, అది కూడా వాత ప్రక్రియ రా బాబు అని. కాబట్టి ఈ వాతాలకు దూరంగా ఉండాలంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి, విపరీతంగా ఆకలి కావాలి, తీసుకున్న ఆహారం అరగాలి. కాబట్టి ఇది ఒక చిన్న ప్రక్రియ. మన జీలకర్ర అందరికి తెలిసిందే, కరక్కాయలు అందరికి తెలిసినాయి. ఈ 2 కనుక అల్లం రసం అంటే మన ఇంట్లో ఎప్పుడు అల్లం పేస్ట్ వాడుతుంటాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న ప్రక్రియ చేసుకుంటే 2 నూరేళ్ళు ఆయురారోగ్యాలు జీవిస్తారు. మనకెందుకంటే ఈరోజు రాత్రిపూట ఎక్కువ భోజనం తీసుకుంటారు, ఉదయం పూట ఎక్కువ తీసుకొని రాత్రిపూట తక్కువ తీసుకోవాలనే శాస్త్రం. కానీ ఏంటంటే కాలాలకు విరుద్ధంగా మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన జీవన వృత్తిని సంపాదించుకోవడానికి రకరకాలుగా లేట్ ప్రక్రియ అవుతుంటాయి. కాబట్టి హోటళ్ళు, ఈ స్విగ్గీ, జొమాటోలు పెరిగి ఏంటంటే వాడు ఏం వంటో చేస్తుండో ఏం చేస్తుండో తెలియదు. కాబట్టి ఇట్లాంటి కనుక సుఖవిరేచన గుళికలు అంటారు వీటిని. మా గురువుగారు చెప్పింది సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. మా దగ్గరికి ఏ ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వచ్చినా సుఖ విరేచన గుళికలు ఇస్తారు. వాళ్ళకి ఏదో రక ప్రక్రియ వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 2 నూరేళ్ళు ఆయుర్వేదాలు జీవించాలని, విద్య అనేది నలుగురు పంచాలన్న ఉద్దేశంతో అనేక రకాలుగా నేను ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచినా కూడా ఇలాంటి అన్ని ఏంటంటే విద్య నలుగురు చెప్తుంటాం. తప్పక మీరు ప్రయత్నం చేస్తే మీ కుటుంబము 2 నూరేళ్ళు ఏ జబ్బు లేకుండా సాఫీగా ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.